యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. స్మైలీ, పిచ్చి పట్టిందా నీకేమైనా? పిచ్చంటదా? మగడితో ముద్దు పెట్టించుకోవటంలో తప్పే ఉంది చెప్పడు. మొగుడు పెళ్ళాలు సుఖంగా కలిసి ఉండాలనే కదా ఈ వ్రతాలు పూజలు అన్ని. ముద్దు పెడితే కలిసి ఉన్నట్టే కదా. ఇంకేంటి? స్మైలీ, కిస్ ఇవ్వడానికి వచ్చేసారా? ఇంకెందుకు లేటు? ఇచ్చండి 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 ఇచ్చండి. ఇచ్చేసాడు త్వరగా. Come on, Anand Garu. Give me a beautiful kiss, me. స్మైలీ, స్మైలీ ఏంటిది? సైలెంట్ గా ఉండు. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏంటి ఇవిడ మరి ఇంతలా బరితెగించి ప్రవర్తిస్తోంది? పవిత్రమైన వ్రతాన్ని పాడు చేసింది. చిచ్చి. Come on, Anand Garu. Come on. Kiss me. ఏంటి ఇది మరీ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తోంది? దీని మూలంగానైనా నేను ఇక్కడి నుంచి బయటపడితే బాగుండు. స్మైలీ, ఈ రకంగా ప్రవర్తించి ఇంటి పరువు తీయొద్దు. కాసేపు సైలెంట్ గా ఉండు. సైలెన్సా అంటే మౌనం పాటించాలా? ఎవరు పారుతా మౌనం పాటించడానికి? బామా 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 బాగుందిగా. ఈరోజు మనం అందరం మన ఇంట్లో మంగళ గౌరీ వ్రతం అని పాడి చేసుకుంటున్నాం. ఎంజాయ్ చేయాలి కదా. లెట్స్ ఎంజాయ్ ఎవ్రీబడీ. అయినా లైఫ్ ని ఎంజాయ్ చేయడానికే కదా మనం పుట్టింది. ఏంటలా ట్యాంక్ బోర్డు మీద బుద్ధ విగ్రహంలో అలా మొహం పెట్టారేంటి? రండి బేబీస్, జస్ట్ చిల్. ఇది లేడీస్ నైట్. డాన్స్ చేయాలి. హే డీజే పంతులు గారు, ఒక మంచి డాన్స్ నెంబర్ సాంగ్ పాడండి. ఈ లేడీస్ నైట్ ని రచ్చ లేపాలి. పాడండి. మా లేడీస్ అందరూ వెయిటింగ్. స్మైలీ, ఇంకా ఆపుతావా? అనవసరంగా ఇలా వాగి వాగి పరువు తీయకు. వాట్ మై డియర్, ఇప్పుడేమైందని? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నువ్వు నాతో డాన్స్ చేయాలి కదా. ఎంజాయ్, పండగ చేయి. కమ్ ఆన్ డాన్స్. స్మైలీ, కోపం తెప్పించుకో. బిహేవ్ యువర్ సెల్ఫ్. రోజుకొక రకంగా వింతగా ప్రవర్తిస్తున్నావు. ఇంతకీ ఏమవుతుంది నీకు? నాకా? నాకేమైందని డియో? ఏం కాలేదు. చూడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదిగో చూడు, మనసంతా గాలిపోతుంది. ఆకాశంలో రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నట్టుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. స్మైలీ, ఏంటిది? హే ఆనందయ్య, ఎందాక నిన్ను మొత్తమని అడిగానుగా, ఏమైంది? త్వరగా ఇవ్వు. స్మైలీ, స్మైలీనే కదా. స్మైలీ మొత్తం పెట్టవా? మరి ఇంకా వాటి పెడతావు? స్మైలీ.
స్మైలీ, చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా? పిచ్చి పట్టిందా నీకు? నువ్వు నన్ను కొట్టావు. నన్నతో మాట్లాడను. నా బతుకుని బజారు పాలు చేయాలనుకున్నావు. ఆనంద్ గారితో నన్ను చీ కొట్టించాలనుకున్నావు. కానీ ఇప్పుడు ఆయనే నిన్ను చీ కొట్టేశారు. అనుభవించు స్మైలీ, బాగా అనుభవించు. ఖచ్చితంగా ఇదే ఏదో చేసి ఉంటుంది. ఆ పసుపుని తారుమారు చేసి ఉంటుంది. ఏయ్ చైత్ర, నిజం చెప్పు. స్మైలీ ఇలా ప్రవర్తిస్తుందంటే ఏంటి కారణం? నువ్వే ఏదో చేసావు కదా? డౌట్ లేదు, నువ్వే ఏదో చేసావు. నేనేదో చేయడం ఏంటి పిన్ని? తన ప్రవర్తనకి నాకు ఏదైనా సంబంధం ఉందా? అసలు నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు? అత్తయ్య, ఎప్పుడు ఏ కారణం దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటారా? చైత్రను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ప్రతిసారి? తను వ్రతంలో కూర్చుంది, తన పని తను చేసుకుంటుంది. ఇక్కడ అందరూ చూస్తూనే ఉన్నారు కదా. ఏమంటారండి? చూస్తూనే ఉన్నారు కదా మీరు. అవునమ్మా, ఎంత చక్కగా పూజలో కూర్చొని అన్ని పనులు చక్కబెట్టింది. మేమంతా చూస్తూనే ఉన్నాం కదా. ఆ. అత్తయ్య, సరిపోయింది కదా. ఇంకెవరితో అయినా చెప్పించమంటావా? ఎవరు ఏం చెప్పుతూ నేనే చెప్తా. ఇక్కడ నా మాటే శాసనం. శాసనం కాదే, ఈ ఇంటి పరువునే నాశనం చేశావు. కరెక్ట్. ఏదో గజ తాగుబోతు దానిలాగా ఏంటే నీ ప్రవర్తన? మళ్ళీ ఏదైనా గాలి సోకిందా నీకు? తీసుకెళ్ళరా ఆనంద్. పద స్మైలీ. ఎక్కడికి కదలగా? ఓ, అక్కడ తీస్తా. స్మైలీ, ముందు నువ్వు మాట్లాడకుండా పద. అలాగేదో పద. ఎగిరిపోతే ఎంత చిచి, కర్మ. ఏంటో ఈ పిల్ల. చిచ్చి, ఇంత పెద్ద ఇంటి కోడలేండి ఇలా చేసింది. ఈ అమ్మాయి ఇలా చేసింది. తంపూట ఇలా చేయడం ఏంటి? పరువు నాశనం చేసింది. స్మైలీ, ఎప్పుడు లేని ఏంటి నీ ప్రవర్తన? ఎగిరిపోతే గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. అది దగ్గ గబ్బర్ సింగ్. ఎగిరిపోతే ఏయ్ వర్షం, వచ్చేసావా? ఎన్నాళ్ళ గుర్తొచ్చానవ్వానా? ఎన్నాళ్ళని దక్కుంటావే పైన. ఆనంద్ గారు రండి. వర్షంలో ముద్దు బాగుంటుంది. రండి 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 రండి. వచ్చి ఇద్దరు. హే స్మైలీ, సైలెంట్ గా పడుకో. ఏయ్ దొంగ, సైలెంట్ గా పడుకుంటే అలా వచ్చి ముద్దు పెడతావా? ఓకే ఓకే. రొమాంటిక్ ఆనంద్ గారు, ఓకేనా? ఓకే. వచ్చేయండి 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 వచ్చేయండి. చెప్పవే, ఏం చేసావు స్మైలీని? తనెందుకు అలా ప్రవర్తిస్తుంది? తనేం చేస్తుంది అత్తయ్య? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నతో ఎందుకు విషయాన్ని పెద్ద చేస్తున్నావు? నేను పెద్దది చేయడం కాదు విరాజ్. ఇంటికొచ్చిన అతిథుల ముందు, అందరి ముందు తనే మంచిది, గొప్పది, కోడలిగా ఈవిడిగారే అర్హురాలని అనిపించుకోవడానికి, ఇంటి పెద్ద కోడల్ని తప్పుగా చూపించడానికి కుట్ర పన్నింది. చెప్పవే, మా స్మైలీ మీద ఏం కుట్ర చేసావు? నిజం చెప్పు. అసలు తన ఒంటికి పసుపు రాస్తానని అన్నప్పుడే నిన్ను అనుమానించాల్సింది. కానీ ఇంత పని చేస్తావని అప్పుడు తెలుసుకోలేకపోయాను. అయినా పసుపు రాస్తే ఏమవుతుంది అత్తయ్య? అవునే, దేవుడి దగ్గర పసుపు రాస్తే ఏమవుతుంది? ఇక్కడ అందరూ రాసుకోలేదా? అందరూ ఇలాగే చేశారా?
అమ్మా, అందరూ రాసుకున్న పసుపు వేరు, ఆ పసుపు వేరు. ఆ పసుపులో ఈ చైత్ర ఏదో కలిపింది. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు అసలు? స్మైలీ చేసిన దానికి చైత్రం తప్పుగా ప్రొజెక్ట్ చేసి చూపించాల్సిన అవసరం ఏముంది? ఆనంద్, అసలు ఎందుకు నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు నువ్వు? అర్థం పర్థం లేకుండా, లాజిక్ లేకుండా మాట్లాడుతుంటే ఇంకా ఏం అర్థం చేసుకోవాలి అత్తయ్య? అయ్యో ఆనంద్, జరిగింది చెప్తుంటే లాజిక్ అంటావేంటి? తనే పసుపులో ఏదో కలిపింది. ఆ కలిపిన పసుపు స్మైలీకి రాయడం వల్లే అలా ప్రవర్తించింది. అత్తయ్య, పసుపులో ఏదో కలిపిందని అంత నొక్కి నొక్కి చెప్తున్నావు కదా, అంటే ఏంటి? అందులో మీరే ఏదో కలిపినట్టున్నారు, అది మిస్ఫైర్ అయింది, అంతేనా? చెప్పండి అత్తయ్య, ఏం కలిపారా పసుపులో? అదేంటి మాట్లాడరేంటి? ఏంటి విరాజ్, అటు తిప్పి ఇటు తిప్పి మీరు చేసిన తప్పుని మా వైపు ఎత్తి చూపించాలని ప్రయత్నిస్తున్నారా? తప్పు చేసింది మీరే అత్తయ్య. తప్పు చేసిందని నిందిస్తుంది చైత్రని. చూసావా వదినా, ఒక అర్హత లేని దాన్ని వెనకేసుకొస్తూ దాని తప్పుని కప్పిపుచ్చడానికి నన్ను, నీ పెద్ద కోడల్ని నేరస్తుల్ని చేస్తున్నాడు నీ కొడుకు. వ్రతానికి వచ్చిన వాళ్ళు ఈ చైత్ర గురించి, దీని తల్లి గురించి వేరేలా మాట్లాడతారని గమనించి వాళ్ళ దృష్టి అందులో నేను చేసిందేముంది? అయినా అందరూ నా తల్లి గురించి ఏదో మాట్లాడారు. దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశాను అంటున్నారే, అంత అవసరం నాకేం లేదు. మా అమ్మగారు, తన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మీ అందరికీ కాసేపట్లో ఎలాగో నిజం తెలియబోతుంది. అలాంటప్పుడు నేనెందుకు ఇలాంటివి చేయాలి? ఓ అవునా, నిజం తెలియబోతుందా? ఏంటా నిజం? అదేనా నిజం? ఈవిడేనా నిజం? హంస, ఈవిడేంటిక్కడ? ఆ రోజు స్వామివారి విగ్రహం మాత్రమే కాదదునా, ఒకప్పుడు మన కంపెనీలోనే అడుగు పెట్టకూడదని
రిజెక్ట్ చేసిన మనిషి కూడా. అటువంటి ఈవిడ తల్లి గురించి గొప్పలు చెప్పడానికి వచ్చిన నిజమట. అవునత్తయ్య, మీరన్నట్టు ఈ నాగవల్లి మన కంపెనీ నుంచి రిజెక్ట్ చేసిన మనిషే. కానీ అప్పుడు తను చేసిన తప్పుని ఒప్పుకుని, చేసిన పాపం తెలుసుకుని, జరిగిన వాస్తవం ఏంటి అని చెప్పడానికే ఇక్కడికి వచ్చింది. చెప్పు నాగవల్లి, చెప్పు. సీతారత్నం గారు ఎటువంటి వారో, ఆవిడ వ్యక్తిత్వం ఏంటో, ఆఫీస్లో ఆవిడకున్న విలువ, మంచి పేరు, మా తాతయ్య గారికి ఆవిడంటే ఎంత నమ్మకమో చెప్పు. నీ నోటి ద్వారా నువ్వే సీతారత్నం గారి గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పు. విరాజ్, ఏంట్రా ఇది? అవునన్నయ్య, తను అన్ని నిజాలు చెప్పడానికే ఇక్కడికి వచ్చింది. తను నిజాలు చెప్తుందా? ఏమని చెప్తుంది? అయినా ఈవిడ చెప్పినవన్నీ నిజాలని మేమందరం నమ్మేస్తామా? అసలు ఎందుకు నమ్మాలి? సీతారత్నం గారి మీద నింద వేసిందే ఈ నాగవల్లి కాబట్టి. ఇప్పుడు తనే ఆ నిందని చెరిపేయడానికి వచ్చింది. ఈవిడ మాటలు సత్యాలో అసత్యాలో నిరూపించే సాక్ష్యాలు కూడా వస్తాయి. అతయ్య ఏ ఇంటి పరువు పేరు చెప్పి చైత్రకు నాకు మధ్య ఉన్న బంధాన్ని తెంచాలనుకున్నారో ఆ పరువు నిలబెట్టే మనిషే ఈ చైత్రి అని మీకు అర్థమవుతుంది. చెప్పు నాగవల్లి, అందరి ముందు సీతారత్నం గారి గురించి ఇన్నేళ్ళు నువ్వు దాచిన ఆ నిజం చెప్పు. అడుగుతున్నది నిన్నే, నిజం చెప్పు. నిజం చెప్పకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. తెలుసు తెలుసు విరాజ్, ఏం జరుగుతుందో బాగా తెలుసు. నన్ను ఇక్కడికి నిజం చెప్పడానికి తీసుకొచ్చారు. నేను నిజం చెప్పేస్తాను. ఈ చైత్ర తల్లి సీతారత్నం నేను సిద్ధేశ్వరరావు గారి కంపెనీలోనే పనిచేసేవాళ్ళం. ఓ రోజు పెద్ద ఆయన అమ్మ ఒడిని చూసుకోమని చెప్పి నాకు బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ సీతారత్నం దురాశ కారణంగా తన విఠలరావుతో చేతులు కలిపి అమ్మ ఒడిని ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి దుర్బుద్ధితో అక్కడ పెద్ద ఆయన ముందు నన్ను బలిపశువం చేసింది. నా స్నేహితురాలని నమ్మిన ఆ సీతారత్నం ఒక విష మనస్తత్వం గల ఆడదని తను నాకు వెన్నుపోటు పొడిచే వరకు నాకు తెలియలేదు. అవును, నాగవల్లినే. నీ తల్లి చేతిలో జీవితాన్ని సర్వస్వాన్ని కోల్పోయి ఒక చెడ్డదానిగా ముద్ర వేయించుకున్న నాగవల్లిని.
తల్లి ఒక ద్రోహి మాత్రమే కాదు, అంతకు మించిన క్యారెక్టర్ లేని తప్పుడు మనిషి. తనకు కావలసింది దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది, ఎలాంటి చోటుకైనా వెళ్తుంది. చెయ్యకూడనిదేదైనా బరు తెగించి చేస్తుంది. అటువంటి ఒక తప్పుడు దాని గురించి గొప్పగా చెప్పమని చెప్పి బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు.